నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో మద్యం మత్తులో హల్చల్ చేస్తూ ప్రభుత్వ వాహనాన్ని అద్దాన్ని పగలగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల విద్యుత్ కార్యాలయం మద్యం మత్తులో హల్చల్ చేశాడు. ఉద్యోగస్తులపై దాడి చేయడానికి వెళ్లడంతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న ప్రభుత్వ వాహనాన్ని సినిమా రేంజ్లో అద్దాన్ని పగలగొట్టాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని పట్టుకుని వాహనంలో టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కార్యాలయంలో వాసు వస్తువులు ఇక్కడ పోయకూడదు, వెళ్లిపో అని చెప్పడంతో నాకే చెబుతావా, నేనెవరో తెలుసా అంటూ ఉద్యోగస్తులపై దాడి చేయడానికి రావడంతో వారు పరుగులు తీయడంతో అక్కడే ఉన్న వాహనాన్ని మద్యం మత్తులో కేకలు వేస్తూ అద్దాన్ని పగలగొట్టడం జరిగిందని, దాని విలువ 20,000 ఖర్చు వస్తుందని, అతన్ని పట్టుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగిందని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మన ఆపరేటర్ చూసి వచ్చినారు, మీరు నడుసారని వచ్చి అద్దాలు వచ్చి ఇట్లా పగలగొట్టారు. మంది అయినారు, ఎవరేం చేస్తారు, నాకు ఆ రౌడీలు తెలిసి ఈ రౌడీలు తెలిసి అంటారు. ఆ నాయకులు ఈ నాయకులు తెలిసారు, కల్చర్ చేస్తున్నారు కన్నడ. నాకు వాళ్ళ రౌడీ తెలిసి వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు నాకు. నా పేరు కిరణ్, నా డ్రైవర్ కిరణ్. నేను బండి వస్తుంటే తాగి వచ్చి బడాల ప్రభాస్ టైపులో కొట్టినాడు. నన్ను తిట్టినాడు. ఆయన వచ్చేసి ఆయన కాల్చిన సంపుతాం, నరుకుతాము అని అంటున్నాడు. రౌడీ చేస్తా అందరూ తెలుసు నాకు అంటున్నాడు. ఏమైనా కానిచ్చినా ఉంటుంది మీకు అని అంటున్నాడు.